తిరుమలలో అతిపెద్ద అపచారమే జరిగింది ఒక రకంగా చెప్పాలి అంటే. ఎందుకంటే మొన్న కొత్తగా చైర్మన్గా వచ్చిన తర్వాత బిఆర్ నాయుడు గారు ముందుగా చెప్పింది అందరి మెప్పు పొందింది. అన్య మతస్థుల్ని అసలు ఉంచనివ్వం, అందరినీ కూడా ఉద్యోగాల నుంచి తొలగిస్తాం, అలాగే అన్య మతస్థులు ఎవరిని రానివ్వకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తాం, ఇవన్నీ చెప్పుకొచ్చారు. కానీ తాజాగా ఒక ముస్లిం యువకుడు, ఒక కార్ డ్రైవర్ నేరుగా ఆయన తిరుమల కొండ మీదకి వచ్చారు. అది కూడా తిరుమల కొండ మీదకి రావడం అంటే ఏదో ఆషామాషిగా ఏమి ఉండదు. కింద చాలా చెకింగ్స్ ఉంటాయి, అన్నీ చెక్ చేస్తారు. కనీసం వాటర్ బాటిల్, ప్లాస్టిక్ డిస్పోజబుల్ బాటిల్స్ ఉన్నా కూడా అక్కడ తీసేస్తారు. బ్యాగుల దగ్గర నుంచి, మనుషుల దగ్గర నుంచి అన్నీ తనిఖీలు చేస్తారు. అంటే అక్కడ మరి వాళ్ళల్లో ఏమన్నా ఆ భావన ఏమీ లేదేమో, ముస్లిం అయితే ఏముంది, ఎందుకు పంపకూడదు పైకని అనుకున్నారు. మరి అక్కడ ఏం జరిగిందో తెలియదు. అన్నీ దాటుకుని అయితే ఆయన కార్ వేసుకొని హ్యాపీగా ఆ డ్రైవర్ పైకి అయితే వచ్చేశారు. రావడమే కాదు, మీరు నా వెనకాల విజువల్స్లో చూస్తున్నట్టు పైన తిరుమలలో కళ్యాణ మండపం ప్రాంతంలో ఆయన నమాజ్ కూడా చేసుకున్నారు ఒక డ్రైవర్. అంటే టీటీడీ నిబంధనల ప్రకారం ఇతర మతస్థులు తిరుమలలో తమ ప్రార్థనలు చేయడం నిషేధం. అయితే టీటీడీ సామూహిక వివాహాలు చేసే కళ్యాణ వేదిక వద్ద ఓ వ్యక్తి TN83 T6705 అనే నెంబర్ గారి కారులో వచ్చారు. కొంత సమయం పార్కింగ్లోనే గడిపిన ఆ వ్యక్తి కళ్యాణ వేదికపైకి చేరుకున్నారు. తన వద్దనున్న వస్త్రాన్ని నేలపై పరిచి నమాజ్ చేశారు. తిరిగి కారులో తిరుమల నుంచి వెళ్ళిపోయారు. అక్కడ సిబ్బంది ఎవరు దీన్ని గుర్తించకపోవడం గమనార్హం. ఈ విషయం ఎప్పుడైతే మీడియాలోకి వచ్చిందో తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజు కళ్యాణ వేదికను పరిశీలించారు. ఓ భక్త బృందంతో తిరుమలకు వచ్చిన డ్రైవరు వారి దర్శనానికి వెళ్ళిన తర్వాత నమాజ్ చేసినట్లు సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు. అప్పటికే ఆ వ్యక్తి తిరుమల నుంచి వెళ్ళిపోయారు. తిరుమలలో నమాజ్ చేసిన వ్యక్తి ఎవరు, నిబంధనలు తెలియక చేశారా లేదా తెలిసి చేశారా అనే కోణంలో అయితే పోలీసులు విచారిస్తున్నారు. బాగానే ఉంది, వీళ్ళు బాగానే చేస్తున్నారు. ఆయన దారిన ఆయన వచ్చి వెళ్ళిపోయాడు. కానీ టీటీడీకి మరి అంతమంది సిబ్బంది ఉంటారు, ఎక్కడికక్కడ తనిఖీలు జరుగుతాయి విస్తృత స్థాయిలో. అన్యమత ప్రచారం అక్కడ జరగకూడదని తెలుసు, అన్య మతస్థులు అక్కడికి రాకూడదని తెలుసు. సో అలాంటిది రావడమే కాదు, అక్కడ నమాజ్ చేయడం ఇక్కడ విషయం. ఓకే, అది ఆయన ప్రార్థనా సంస్కృతి ఆయన చేసుకున్నారు, వదిలేద్దామా అంటే అక్కడ వేరే చోట అయితే అనుకోవచ్చు. తిరుమలలో అక్కడ ఒక పవిత్రమైన హిందూ ధర్మానికి అనుగుణంగా ఉండే ఒక పవిత్రమైన అతిపెద్ద పుణ్యక్షేత్రంలో ఒక ముస్లిం యువకుడు వచ్చి అక్కడ నమాజ్ చేయడం అంటే అతనికి తెలియక చేశాడా అంటే తెలిసి చేశాడా అనేది ఒక పాయింట్ వీళ్ళ రీచ్. కానీ అక్కడ అంతమంది ఉండి ఎవరో పట్టించుకోలేదు. అక్కడ ముందే కనుక కిందే ఉంటే అన్య మతస్థులకు ఎంట్రీ లేదు అని ఉంటే అక్కడే అయిపోయేది, అక్కడతోనే అయిపోయేది ఆ వ్యవహారం. అంటే ఇక్కడ ఎంత భద్రతా వైఫల్యం కనిపిస్తుంది అనేది ఇక్కడ కీలకమైన అంశం. అంటే ఇక్కడ ఇంతకుముందు అలాగే కల్తీ లడ్డు వ్యవహారానికి సంబంధించి కానీ ఓకే, అప్పుడు ఈయన చైర్మన్ గారు రాలేదనుకోండి, తర్వాత కల్తీనికి సంబంధించి రాలేదు, తర్వాత తొక్కిసలాట్లో భక్తులు చనిపోయినప్పుడు కానివ్వండి, అప్పుడే అన్నారు ఈఓ కానీ దీనికి ఈఓ సమాధానం చెప్పాలి, లేదంటే చైర్మన్ సమాధానం చెప్పాలి, ఎవరిది నైతిక బాధ్యత అనేది. మరి ఇప్పుడు కూడా ఎవరిది నైతిక బాధ్యత, ఎవరు నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలి? నైతిక బాధ్యత వహించి అక్కడ తప్పు జరిగింది కాబట్టి అన్య మతస్థులు రానివ్వం, అన్య మతస్థులు ఉద్యోగులను తీసేస్తాం, మీ వస్తే రకరకాల సంస్కరణలు తీసుకొస్తున్నాం అని చెప్పుకుంటున్న చైర్మన్ గారు రాజీనామా చేయాలా నైతిక బాధ్యత వహించి? లేదంటే అక్కడ భద్రతా సిబ్బందిలో కీలక విభాగాధిపతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలా? ఇప్పుడు ఇది ఇలాగే అంటే ఇప్పుడు మీడియాలో వచ్చింది కాబట్టి బయటకు వచ్చింది. ఇది రాకపోతే తెలియక ఇంకెంత జరుగుతుంది, ఇంకెంతమంది వస్తున్నారు అంటే ఒక రకంగా తిరుమలలో ఇలాగ ప్రార్థనలు చేయడం అనేది నిషేధం అని అందరికీ తెలుసు. నిషేధం అని తెలిసినా సరే వచ్చి చేశారు అంటే అసలు ముందు ఒక ముస్లిము డ్రైవర్తో తిరుమల కొండ మీదకి వచ్చి దర్శనం చేయించుకోవాలని అనుకున్న ఆ భక్తులు ఎవరు? తిరుమల వెళ్తున్నాం, అక్కడ ఇలాంటి నిషేధం ముస్లిం వ్యక్తి కాదు హిందూ వ్యక్తినే డ్రైవర్గా తీసుకొద్దామని ఎందుకు అనుకోలేదు? అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, ప్రజలకి ఎంతవరకు తిరుమల మీద అవగాహన ఉంది అనేది ఒక ప్రశ్న. అవగాహన ఉండి తప్పు చేశారా, అవగాహన లేకుండా తప్పులు చేస్తున్నారా, అవగాహన కల్పించడంలో ఎవరు వైఫల్యం చెందుతున్నారు, అసలు తిరుమలలో ఇది ఎందుకు జరిగింది? ఇది ఒకవేళ తప్పైతే జరిగింది అది పక్కా, ఎందుకంటే పోలీసులు కూడా చూశారు, సీసీ కెమెరాలు కూడా పరిశీలించారు. ఇదేమి ఎవరో ఎప్పటిదో తీసుకొచ్చి పెట్టిన వీడియో అయితే కాదు. తప్పు జరిగింది, వచ్చారు చేశారు, కానీ మొత్తం భద్రతలో డొల్లతనం, పక్కా వైఫల్యం. మరి దీనికి ఎవరు బాధ్యత వహిస్తారో చూద్దాం.